చంద్రబాబు నాయుడిని కంగారు పెడుతోంది, కలవర పెడుతోంది రేపు పింఛన్లు. పదే పదే ఒత్తిడి చేస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం మీద కూడా ఒత్తిడి చేపిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ పెద్దల చేత ఒత్తిడి చేపిస్తున్నారు. సీఎం రమేష్ ప్రస్తుతం అదే పని మీద ఉన్నారు. కేంద్ర పెద్దలతో మాట్లాడి ఎన్నికల సంఘం మీద ఒత్తిడి తీసుకొచ్చి పెన్షన్లు ఇంటికి వెళ్ళి ఇప్పించాలి అన్నట్టు. మొన్నటిదాకా ఇంటికి ఎందుకు వెళ్ళి ఇవ్వాలా, వాలంటీర్ ఏమవసరం, వాలంటీర్ల ద్వారా ఇంటికి పంపించాలా అని చెప్పినటువంటి స్టేజీ నుంచి ఈ 1వ తారీఖుకే ఇవ్వడం అన్నటువంటి దగ్గర నుంచి ఏదైతే జగన్ వచ్చినప్పటి నుంచి చేసిన పని 1వ తారీఖు కల్లా ఉద్యోగుల జీతాలు 1వ తారీఖు పట్టలేదు, ఉద్యోగుల పెన్షనర్ల పెన్షన్ 1వ తారీఖు పట్టలేదు, కానీ పబ్లిక్ పెన్షన్ మాత్రం 1వ తారీఖుకే వేసుకుంటూ వచ్చినటువంటి సిచ్యుయేషన్ ఏదైతే ఉందో దాన్ని మొన్నటిసారి డేటు మారడం ఒక ఎత్తు, రెండవది వృద్ధులు వచ్చి తీసుకెళ్లాల్సి రావడం. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశం ఏంటది, వికలాంగులు కదలలేనటువంటి వాళ్ళకి ఇంటి దగ్గర, మిగతా వాళ్ళందరికీ కూడా ఇక్కడ అన్నటువంటిది, అది వచ్చి తీసుకెళ్లేటట్టు చేయాలి అన్నటువంటిది. ఇప్పుడు దాంతో 30-40 మంది చనిపోవడం, రోజు లేఖల మీద లేఖలు రాస్తున్నారు ప్రభుత్వానికి, చీఫ్ సెక్రటరీకి, అట్లాగే ఎన్నికల సంఘానికి, ఇంటికి తీసుకెళ్ళి ఇప్పించండి, ఇంటికి తీసుకెళ్ళి ఇప్పించండి అని చెప్పి. ఇప్పుడు ఇంటికి తీసుకెళ్ళి ఇప్పించాలంటే 2,60,000 మంది వాలంటీర్లు చేసిన పని. ఎక్కడి నుంచి వస్తారు 2,60,000 మంది కొత్త సిబ్బంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2,60,000 మంది ప్రభుత్వ ఉద్యోగుల్ని ఆ పని చేయించాలంటే వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వాలి ముందు. ఆ మిషన్, ఫింగర్ ప్రింట్ వేయించే మిషను, వాళ్ళకి డబ్బులు ఎట్లా తీసుకెళ్ళాలి, ఎలా ఇళ్ళ దగ్గరికి వెళ్ళాలి, ప్రతి ఇంటి దగ్గరికి అడ్రస్ ఎట్లా తెలుస్తుంది కొత్తోడికి వచ్చి, ఇదంతా చేయాలంటే కనుక వాళ్ళకు 1 నెల రోజులు ట్రైనింగ్ ఇవ్వాలి. సాధ్యమవుతుందా? లేదు. అక్కడ ఉన్న సచివాలయ సిబ్బందినే పెట్టాలి. ఇప్పుడు ఎన్నికల టైం కదా, వాళ్ళందరికి కూడా డ్యూటీలు ఉంటాయి కదా, వాళ్ళకి వాటిట్లో ట్రైనింగ్లు ఇవ్వాలి కదా. ఇవన్నీ సాధ్యమయ్యే పనే. ఒక్కసారిగా పరిగెడుతున్నటువంటి ఓ బస్సుకి 4 టైర్లు తీసేసి బస్సుని పరిగెత్తు అన్నట్టుంది ప్రస్తుతం జరుగుతున్నటువంటి వ్యవహారం. చంద్రబాబు గారికి మాత్రం భయం వేస్తుంది. రేపు కూడా కనుక టైంకి డబ్బులు రాకపోయినా, టైంకి వచ్చేస్తారు రేపు 1వ తారీఖు. ఎందుకంటే క్రిందటిసారి అంటే ఫైనాన్షియల్ ఇయర్ కాబట్టి 1వ తారీఖు రాదు, 2వ తారీఖుకి సహజంగా వస్తాయి. అది 2వ తారీఖుకి కూడా కాదు, ఎందుకంటే 2వ తారీఖు మధ్యాహ్నానికి డబ్బులు డ్రా చేసుకుని 3వ తారీఖు నుంచి ఇవ్వడం అన్నటువంటి జరిగింది మొన్న. అట్లా కాదు, ఈసారి 1వ తారీఖే డబ్బులు వస్తాయి. కానీ ఇక్కడ ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వడం అన్నటువంటిది సాధ్యం కాదు. అది ఇప్పుడు చేయించాలని ప్రయత్నిస్తున్నారు ఆయన. తద్వారా అదిగో చూసారా, జగన్ చేశాడు క్రిందటి నెల కుట్ర, నేను దాన్ని సరిచేశాను, ఇది నా గొప్పతనం అని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. మరి ఆయనకి ఆ విధంగా ఎన్నికల సంఘము, కేంద్ర ప్రభుత్వం వీళ్ళందరూ సహకరిస్తారు లేదో చూడాలి.